అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ మార్పిడి చేసే ముఠా వ్యవహారం గుట్టురట్టయింది. ఓ మహిళ కిడ్నీని తీసి మరొకరికి మార్చే క్రమంలో కిడ్నీ దాతైన మహిళ మృతి చెందడంతో వ్యవహారం బయటపడింది. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు, పుంగనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయకులు తమ వద్దకు డయాలసిస్ చేసుకోవడానికి వచ్చే ధనవంతులైన కిడ్నీ బాధితులను గుర్తించి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కిడ్నీ ఏర్పాటు చేస్తామని బేరాలు కుదుర్చుకుంటారు. ఈ క్రమంలో విశాఖపట్నం మధురవాడకు చెందిన కిడ్నీ బ్రోకర్లు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్లతో వ్యాపార లావాదేవీలు మాట్లాడుకొని కిడ్నీ దాతలను ఏర్పాటు చేసుకునేవారు. బ్రోకర్ల ద్వారా వారిని వైజాగ్ నుంచి మదనపల్లికి రప్పించి కార్యకలాపాలు కొనసాగించేవారు. ఈ నేపథ్యంలో మదనపల్లి ఎస్బీఐ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గ్లోబల్ ఆసుపత్రిలో డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, అక్కడ పనిచేసే నీరజ్ అనే మధ్యవర్తితో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా చాలా కాలంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ మధురవాడకు చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీ తీసుకునేందుకు బేరం కుదుర్చుకొని అక్కడి నుంచి ఆదివారం మదనపల్లెకు యమునను మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం యమున కిడ్నీ తీసే సమయంలో వైద్యం వికటించి ఫిట్స్ రావడంతో యమున మృత్యువాత పడింది. ఈ విషయాన్ని భర్త సూరిబాబుకు తెలియకుండా తిరుపతికి వస్తే డబ్బులు ఇస్తామని చెప్పి తిరుపతిలోని ఓ లాడ్జి వద్ద కలుసుకున్నారు. అక్కడ తన భార్య మృతి చెందిన విషయాన్ని సూరిబాబుకు తెలిపారు. విషయం బయటకు పొక్కకుండా డబ్బులు ముట్టజెప్పడానికి బేరసారాలు జరపగా సూరిబాబు 112 ద్వారా తిరుపతి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పట్టుకుని వివరాలు రాబట్టి విచారణ ప్రారంభించారు. మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రి వేదికగా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు, పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయకుల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని తెలుసుకొని గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, నీరజ్లను మదనపల్లె 2 టౌన్ సిఐ రాజిరెడ్డి డిఎస్పీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. అంతేకాదు విమర్శలు ఎదుర్కొంటున్న గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు చిత్తూరు DCHS కావడం గమనార్హం. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కిడ్నీ మార్పిడికి ఎలాంటి అనుమతులు లేకపోయినా కిడ్నీ మార్పిడీలు చేస్తూ లక్షల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నట్లు బట్టబయలైంది. మరిన్ని వివరాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉందని విచారణ అధికారులు పేర్కొంటున్నారు. పద్మ, సత్య ప్లస్ ఈ సూర్యబాబు ముగ్గురు కూడా వాళ్ళని కొంచెం ఇండ్యూస్ చేసి ఇట్లా కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయి వస్తాయని చెప్పి కొన్ని మాయమాటలు చెప్పి ఏం కాదని ఇక్కడికి మన మదనపల్లికి తీసుకురావడం జరుగుతుంది. మదనపల్లికి తీసుకొచ్చి మదనపల్లిలో గ్లోబల్ హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేస్తారు. 9వ తారీఖు ఆమె కిడ్నీ ఆపరేషన్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అయితే మార్నింగ్ 10వ తారీఖు మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది హాస్పిటల్లోనే. అక్కడ సూర్యబాబు నైనా వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తాడు. డిసీవ్డ్ ఈమె ఇంకా యమున వాళ్ళ మదర్ ఉంటుంది సూరమ్మ అని ఆమెకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది, ఇది ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, అమ్మాయి చనిపోయింది అని చెప్తే వాళ్ళ మదర్ వాళ్ళు అక్కడ లోకల్గా వేరే వాళ్ళతో మాట్లాడి 112 కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు డయాలసిస్ టెక్నీషియన్ బాలు అండ్ డయాలసిస్ టెక్నీషియన్ కద్వి మెహరాజ్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళతో మాట్లాడేసి సంథింగ్ ఏదైనా ఆశ చూపించి ఆమెను తీసుకోవడం జరిగింది. ఇక్కడికి గ్లోబల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఉన్నాడు డాక్టర్ ఆంజనేయులు గారిని అతన్ని ముద్దాయి చేయడం జరిగింది. ప్లస్ ఎవరైతే ఆపరేషన్ చేస్తారో బయట నుంచి వచ్చి ఆపరేషన్ చేయడం ఇక్కడ అతన్ని కూడా మనం దీంట్లో అక్టివ్గా చేసినాము. ప్లస్ ఈ పద్మ ఆమె ప్లస్ సత్య వీళ్ళు వైజాగ్, సూర్యబాబు వీళ్ళు ముగ్గురు కూడా మనం అక్టివ్ చేసాం. ప్లస్ ఎవరైతే దీనికి కోఆర్డినేషన్ చేస్తారో దీని అందరికీ కూడా ఈ బాలు డయాలసిస్ టెక్నీషియన్ మదనపల్లి అండ్ డయాలసిస్ టెక్నీషియన్ కదిరి మెహరాజ్ వీళ్ళు కూడా ప్రాథమికంగా వీళ్ళు ముద్దాగా చేశాం. కిడ్నీల్ని ఇడ్లీలుగా అమ్మేస్తూ
ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే రాక్షసులుగా మారి ప్రాణాలు తీస్తున్న వైనం ఈరోజు మదనపల్లి స్థానిక ఎస్బీఐ కాలనీలో గల గ్లోబల్ హాస్పిటల్లో మనం చూడడం జరుగుతుంది. ఈ సంఘటన ఎంత బాధాకరం అంటే, ఎవరైతే ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఆంజనేయులు గారు ఉన్నారో ఆయన గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ, అలాగే ఇప్పుడు జిల్లా అధికారిగా పనిచేస్తూ, కేవలం ఆయన అధికార బలంతో, డబ్బు బలంతో, ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా, సర్టిఫైడ్ డాక్టర్లు లేకుండా ఈరోజు ఈ హాస్పిటల్ను నిర్వహిస్తూ, ఈ హాస్పిటల్లో ఆయన నిర్వహించడం కూడా ఎందుకంటే ఎవరికైనా ప్రజలకు వైద్యం చేయాలా, సేవలు అందించాలని కాదు. ఆయన ముఠాతో, ఆయన కిడ్నీ ముఠాతో కిడ్నీ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి కేవలం ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం గమనిస్తే విశాఖకు చెందిన ఒక మహిళని తన బ్రోకర్లుగా ఏర్పాటు చేసుకున్న బ్రోకర్ల ద్వారా కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కిడ్నీని అమ్మల్లా అని చెప్పి ఇక్కడ ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కిడ్నీ ఇవ్వడానికి ఆమెని తీసుకొచ్చి ఆమె దగ్గర నుండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఈరోజు ఆమె మరణించడం జరిగింది. ఇది మనం గమనిస్తే ఇది ఎవరైనా డాక్టర్లు చేయాల్సిన పనే? ఇలాంటి అమ్ముడుపోయే విధానం డాక్టర్ వృత్తికే చెడ్డపేరా? దీని గురించి ఈ ఒక హాస్పిటలే కాకుండా మదనపల్లిలో చాలా వైద్యం పేరుతో దందాలు జరుగుతున్నాయి. చాలా హాస్పిటల్స్ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. చాలా హాస్పిటల్స్ లో సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా, సర్టిఫైడ్ డాక్టర్స్ లేకుండా ప్రజల్ని దోచుకుంటున్నారు. కార్పొరేట్ లెవెల్లో ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారని చెప్పి మేము బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకి, సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా, సంబంధిత మంత్రి గారికి విజయవాడకు పోయి ఫిర్యాదు చేసినా కూడా ఏ మాత్రం వీళ్ళ మీద చర్యలు లేదు. మేము ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం డిఎంహెచ్ఓ గారు, మంత్రి గారు దేవశిరోమణి గారిని మాత్రం మదనపల్లికి పంపిస్తారు. ఆమె వచ్చి ఏ హాస్పిటల్స్ లో కూడా ఆమె ఇన్స్పెక్షన్ చేయరు. ఇన్స్పెక్షన్ పేరుతో వచ్చి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఆమె బ్యాగుల్లో నింపుకొని ఆమె పోయి ఈ హాస్పిటల్లో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద దందా మదనపల్లిలో జరిగిందనడానికి ఆమె నిర్లక్ష్యమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే అధికారులు, ఉన్నతాధికారులు ఉన్నారో మదనపల్లిలో ఇలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు సంబంధం లేని డాక్టర్లే కానీ డాక్టర్లు కూడా మదనపల్లిలో హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. మీరు ఎందుకు వాళ్ళపైన ఎంక్వైరీ చేయడం లేదు? వారి మీద ఇన్స్పెక్షన్ చేయడం లేదు? ఎన్నో స్కానింగ్ సెంటర్లు వేలకు వేలు, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా కూడా మీరు ఎందుకు ఇన్స్పెక్షన్ రావడం లేదు? మేము ఫిర్యాదు చేసినా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే మీకు ప్రజల ప్రాణాలు కానీ, ప్రజల బాధ్యత అంటే మీకు లేదా? మీ డబ్బే మీకు ముఖ్యమా అని ఈ సందర్భంగా నేను అధికారులను అడగడం జరుగుతుంది. అలాగే ఇప్పటికైనా ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేలుకొని మదనపల్లిలో ఉన్న హాస్పిటల్స్ అన్నిపైన చర్యలు తీసుకొని వేల రూపాయలు, మదనపల్లిలో ఎక్కడైనా హాస్పిటల్లో రూమ్ తీసుకోవాలంటే కార్పొరేట్ స్టైల్ 5 స్టార్ హోటల్లో ఉన్నంత 9,000, 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మెడిసిన్స్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఎవరైతే హాస్పిటల్లో నిర్వహిస్తూ వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసి పేద ప్రజలను దోచుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ గ్లోబల్ హాస్పిటల్ కిడ్నీ ముఠా ఎవరైతే ఉన్నారో పోలీసు వారు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. అదుపులోకి తీసుకొని వారిపైన క్లీన్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇన్ని రోజులు ఎవరెవరికి ఏం చేశారు, ఎంత డబ్బులు వాళ్ళు అక్రమంగా సంపాదించారు అని వాటి మీదంతా కూడా విచారణ జరిపించి ఆ గుట్టున ఎవరైతే ఆ ముఠా ఉన్నారో ఆ ముఠా గుట్టునంతా రట్టు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి, అలాగే ఈ హాస్పిటల్ను కూడా శాశ్వతంగా మీరు క్లోజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ